అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఘనంగా ఆదివాసీ దినోత్సవం. ఆదివాసీ హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తాం. గిరిజన ఉద్యోగులు. నర్సీపట్నం గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నర్సీపట్నంలో ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అబిడ్స్ సెంటర్లో అంబేడ్కర్, అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం బొడ్డేపల్లి అల్లూరి సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు సమిరెడ్డి ధనర్జన్ మాట్లాడుతూ గిరిజనుల రాజ్యాంగ హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా జీవో నంబర్ 3 అమలు కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, మారుమూల ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వ సేవలు చేరువ చేసేందుకు మినీ ఐటీడీఏలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నర్సీపట్నంలో గిరిజన భవన్కు స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. గిరిజనుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు శాంతియుతంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని గిరిజన అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రపంచ ఆదివాసీ అందరికీ కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అనకాపల్లి జిల్లా గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నా పేరు సమిరెడ్డి ధనార్జన్. ఈరోజు మేము అనకాపల్లి జిల్లాలో 2 చోట్ల ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాము. ఒకటి గవర్నమెంట్ ప్రోగ్రాం ఈరోజు నాతవరం మండలంలో రామన్నపాలెం అనేటువంటి గ్రామంలో జరుగుతుంది ఆదివాసీ దినోత్సవం. అలాగే రావుకొంత మండలంలో గిరిజన ప్రాంతమైన కళ్యాణపులవలో కూడా ఈరోజు ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నారు. కాబట్టి మేము నర్సీపట్నంలో ఉన్నటువంటి గిరిజనులు, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా 2 చోట్ల కూడా సర్దుకొని, అలాగే గిరిజన ప్రాంతంలో కూడా కొయ్యూరు మండలంలో కూడా నర్సీపట్నం నుంచి అనకాపల్లి జిల్లా ఉద్యోగులు వెళ్ళి వాళ్ళకి ఆదివాసీ దినోత్సవం కార్యక్రమాలని నిర్వహించడానికి 3 చోట్ల మేము 3 పక్కల సర్దుకున్నాము. ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం వద్ద అబిద్ సెంటర్లో పూలమాల వేసి ఇక్కడ నుంచి మేము ర్యాలీగా అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు వెళ్ళి అక్కడ పూలమాల వేసి ఇక్కడ నుంచి మేము మళ్ళీ నాతవరం మండలం గవర్నమెంట్ ప్రోగ్రాంకి మేము అటెండ్ అవుతున్నాము. ఈరోజు ముఖ్యంగా ఆదివాసీ దినోత్సవం అంటే ఆదివాసుల యొక్క హక్కుల దినోత్సవం. 1994లో ఐక్యరాజ్య సమితి ఆదివాసులు ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడి సాధించుకున్నటువంటి ఈ పోరాటాలకి దృష్టిలో పెట్టుకొని ఆదివాసులకు ఒక హక్కుల దినం ప్రకటించాలని చెప్పేసి 1994లో ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఆ రోజు నుండి మేము ఆదివాసులందరూ కూడా ఆగస్టు 9న ప్రతి సంవత్సరం ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటాము. అలాగే మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. మేము ఆదివాసులకు ఉన్నటువంటి హక్కులు, చట్టాలు ఇవన్నీ ఐక్యరాజ్య సమితి మాకు ప్రకటించింది. మరి ఆ రోజు ఆదివాసులకు హక్కులు ఈ దినం అని. కానీ మాకు రోజు రోజుకి మాకున్నటువంటి హక్కులు హరించే పరిస్థితి వస్తుంది. ఈ ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలు వాళ్ళు వచ్చేసి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజాల మీద కన్ను వేసి అక్కడ ఉన్నటువంటి ఆ ఖనిజాలని తరలించుకొని వెళ్ళడానికి అని చెప్పేసి మాకు ఉన్నటువంటి 1/70 హక్కు ఏదైతే భూ బదలాయింపు చట్టం ఒకటి ఉందో అది ఆదివాసుల కోసం అది రక్షణ చట్టంగా ఉంది. ఆ చట్టాన్ని కూడా ఈరోజు సవరణ చేయాలన్నటువంటి కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళకి తలకి ప్రభుత్వాలు ఈ రకంగా వ్యవహరిస్తున్నాయి. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. అలాగే గిరిజనుల కోసం ప్రత్యేకంగా గతంలో గిరిజన ప్రాంతాల్లో
రోడ్లు లేనటువంటి ఊర్లు, కరెంట్ లేనటువంటి ఊర్లు, అలాంటి ఊర్లలో విద్యాబుద్ధులు అందాలంటే, వాళ్ళకి విద్య అందాలంటే ఖచ్చితంగా మరి రోడ్లు ఉండాలి, బడులు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు విద్యలు అందించడం కోసం ప్రత్యేకంగా 1986లో నవంబర్ 5వ తారీఖున 275 జీవోని తీసుకొచ్చి ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే, అక్కడ విద్యార్థులకు మాత్రం అక్కడ ఉపాధ్యాయ పోస్టులు ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి యాస, భాష, సంస్కృతి, సంప్రదాయాలతో గిరిజన పిల్లలు, గిరిజనేతరులు ఎవరైనా బోధించడానికి వచ్చినట్లయితే వాళ్ళని చూసి భయపడతారు. కాబట్టి లోకల్ క్యాండిడేట్స్కే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు ఆ జీవో తీసుకొచ్చారు. ఆ జీవోలో భాగమే ఈ జీవో నెంబర్ 3 కూడా. మరి జీవో నెంబర్ 3 గతంలో గిరిజనేతరులు మా గిరిజన ప్రాంతాల్లో కూడా మాకు కూడా ఉద్యోగాలు కావాలని చెప్పేసి జీవో నెంబర్ 3ని వాళ్ళు కోర్టు ద్వారా సుప్రీంకోర్టుకు వెళ్ళి కొట్టించారు. దానివల్ల గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు చాలా మంది కొన్ని వేలాదిగా చదువుకుని ఉన్నారు. వాళ్ళకి ఎవరికి కూడా మొన్న తీసినటువంటి డిఎస్సిలో ఉపాధి లేకుండా కోల్పోయారు. కాబట్టి జీవో నెంబర్ 3ని కూడా మళ్ళీ ప్రత్యామ్నాయ జీవోని ఇస్తానని చెప్పేసి నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి ఆ జీవోని వెంటనే తీసుకొచ్చేసి ప్రత్యామ్నాయ జీవో ద్వారా అక్కడ ఉన్నటువంటి గిరిజన విద్యార్థులందరికీ కూడా ఉపాధి కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే 1/70ని కూడా సడలించినట్లయితే గిరిజనులు చాలా అతలకుతలం అయిపోతారు. అమాయకులైన ఆదివాసులు వాళ్ళందరికీ కూడా నష్టం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి 1/70ని సడలిస్తే భూమిని కోల్పోతారు. గిరిజనేతరులు అందరూ కూడా కబ్జా చేస్తారు. అక్కడికి వచ్చేసి భూములన్నీ తక్కువ రేట్లు కొనేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆదివాసులకి కనీసం నివాస స్థలం కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వెంటనే దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దీంట్లో చొరవ తీసుకొని ఎవరైతే 1672 మంది గిరిజనేతరులు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి భూమికి హక్కు కల్పించాలని చెప్పేసి జీవో నెంబర్ 1/70 చట్టాన్ని దాన్ని రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. దానివల్ల 1672 మందికి న్యాయం కోసం వాళ్ళు న్యాయం కావాలని చెప్పేసి మేము అక్కడ ఉన్నటువంటి భూముల్ని అమ్ముకోవాలి, లేదంటే మేము కొనుక్కోవడానికి మాకు అవకాశం కల్పించమంటున్నారు. అక్కడ ఉన్నటువంటి గిరిజనులు సుమారు 35 లక్షల మంది గిరిజనులకి నష్టం జరుగుతుంది. 1600 మంది వీళ్ళు స్వార్థ ప్రయోజనాల కోసం ఈ చట్టాన్ని కానీ ఉల్లంఘించినట్లయితే ఖచ్చితంగా మరి ఇంతమంది 35 లక్షల మంది గిరిజనులు అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇప్పుడు ఉన్నటువంటి మన కూటమి ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని గిరిజనులకు అండగా ఉండి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 1/70ని సడలించకుండా ఉండడానికి వాళ్ళు ఒక తీర్మానం చేసి మళ్ళీ కోర్టులో కూడా ప్రభుత్వమే వాదించేటట్లు, గిరిజనుల తరపున ప్రభుత్వమే వాదించేటట్లుగా వాళ్ళు కూడా ఇంప్లీడ్ అవ్వాలని చెప్పేసి మేమైతే వాళ్ళని కోరుతున్నాము. అలాగే ఈ మధ్య కాలంలో కార్పొరేట్ కంపెనీస్, ప్రైవేట్ వాళ్ళు వచ్చేసి హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ కట్టడానికి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి అడవుల చుట్టూ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ అడవుల చుట్టూ ప్రాజెక్టులు కానీ కట్టినట్టయితే గిరిజనులకి ఉన్నటువంటి కాఫీ తోటలు కానీ, వ్యవసాయ భూములు కానీ, ఇల్లు కానీ ఇవన్నీ కూడా మునిగిపోతే గిరిజనులకు అపారమైన నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేటువంటి సర్వేల్ని వెంటనే ఆపాలని చెప్పేసి మేము గిరిజన ఉద్యోగుల సంఘం అనకాపల్లి జిల్లా తరపున మేము వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ సర్వేల్ని సీక్రెట్గా సర్వేలు చేయిస్తున్నారు. ఈ సీక్రెట్ సర్వేలు అన్నీ కూడా ఆపాలి. అలాగే ఖనిజ మట్టిని కూడా నమూనాల్ని సేకరిస్తున్నారు, సీక్రెట్గా తీసుకెళ్తున్నారు ఆ నమూనాలని కూడా. దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాము. రాత్రులు వాళ్ళు డ్రోన్ల ద్వారా అక్కడ సర్వేలు చేస్తూ ఉన్నారు. ఆ సర్వేల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశాం. అలాగే ఇదే సందర్భంలో మేమందరూ కూడా మొన్న పోయిన నెలలో 17వ తారీఖున పాడేరులో నిరసన ర్యాలీతో కలెక్టరేట్ని ముట్టడి చేయాలని చెప్పేసి మేము అనుకుని అందరూ భారీ ఎత్తున వేలాదిగా తరలి వచ్చినటువంటి నిరుద్యోగులు వాళ్ళు ఒక జీవో నెంబర్ 3ని కోల్పోయామని చెప్పేసి ఆ జీవో నెంబర్ 3 ప్లేస్లో ప్రత్యామ్నాయ జీవో తీసుకురావాలని చెప్పేసి వేలాదిగా జనాలు తరలి వచ్చారు. అక్కడ అలాగే పాడేరులో అలాగే జరిగింది. అలాగే రంపచోడవరంలో, సీతంపేటలో కూడా భారీ స్థాయిలో గిరిజన విద్యార్థులు, గిరిజన హక్కుల కోసం వాళ్ళందరూ కూడా పోరాటం చేశారు. ఆ పోరాటాలని అంతమంది జనాలు రోడ్లెక్కినందుకు వెంటనే ప్రభుత్వం స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళని వెంటనే వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నారు, వెంటనే దీన్ని సమీక్ష చేయండి అని చెప్పేసి ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చి వెంటనే వాళ్ళు సంఘాలని అందరితో కూడా మేము మాట్లాడతామని చెప్పేసి చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాలు ఏదో వేగవంతం చేసి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకి
నిరంతరం నిద్ర లేకుండా చేస్తున్నటువంటి ఈ కార్పొరేట్ కంపెనీస్, ప్రైవేట్ వాళ్ళు, ఈ ప్రైవేట్ ప్రాజెక్టులు, ఈ సర్వేలు ఇవన్నీ కూడా ఆపించాలని మేము ప్రభుత్వానికి ఈరోజు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ఇక్కడ నాతవరం మండలంలో రామన్నపాలెంలో ఈరోజు మా ఆదివాసీ దినోత్సవాన్ని మేము జరుపుకుంటున్నాం. ఈ ఆదివాసీ దినోత్సవానికి మన గౌరవ కలెక్టర్ గారు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు హాజరవుతున్నారు. అలాగే మన గౌరవ రాష్ట్ర శాసన సభ స్పీకర్ గారు అయినటువంటి అయ్యనపాత్రుడు గారు కూడా, వాళ్ళు కూడా మేము ఆహ్వానాన్ని పంపించి ఉన్నాము, వాళ్ళు కూడా హాజరవుతారు. కాబట్టి ఆ సభలో కూడా మేము మళ్ళీ వాళ్ళకి ఇదే విషయాల్ని మేము ప్రస్తావిస్తాము. కాబట్టి వాళ్ళందరూ కూడా మాకు సానుకూలంగా స్పందిస్తారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.